ప్రభావములు కలుగునగాక. ఈరోజు మనం ఒక నూతనమైన అంశాన్ని తెలుసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒక కృంగోత్తమైనటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. చూద్దాం, క్రీస్తు వచ్చే వరకు మనం ఏమి చేయాలి, క్రీస్తు వచ్చే వరకు క్రైస్తవులమైన మనము ఏం చేయాలో లేఖనాలను పరిశీలించుద్దాం. ఆయన తెలియజేసేటటువంటి ఉపదేశ క్రమంలో మనం ముందుకు సాగుదాం. కాబట్టి ప్రియదేవులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని ధ్యానిస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు మనకి ఒక మర్మాన్ని తెలియజేస్తున్నారు. మీరు ఈ రొట్టెలోనిది తిని, అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఆ వచనాన్ని మనం బేస్ చేసుకొని ప్రతి ఒక్కరము ఈ లోకంలో క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకుంటున్నాం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరం కూడా రొట్టెలో, అంటే బల్లలో చేయి వేస్తున్నాం, రొట్టె తింటున్నాం. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తింటున్నాం. ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్ష రసాన్ని మనం త్రాగుతున్నాం. ఆ రక్తాన్ని తాగి ఆ యొక్క శరీరాన్ని తిను ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని, క్రీస్తు వచ్చేంత వరకు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణమును ప్రచురిస్తూ ఉండాలి. ఆయన మరణం, ఆయన మన కోసం ఎలా చనిపోయాడు, ఆయన మన కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు, ఆయన మన కోసం మన పాపములను తీసివేయటం కోసం, మన వ్యసనాలను తీసివేయటం కోసం, మన బలహీనతలను తీసివేయటానికి, మన నిరాశ నిస్పృహలను చింతలను తీసివేయటానికి, మన లోపల ఉన్న లోపాలను, సాతాను దుర్గుణాలన్నిటిని తీసివేయటం కోసం ఆ రోజు అలనాడు యేసు ప్రభు వారు ఎలాంటి మరణాన్ని అనుభవించాడో ఆ సిలువ మరణాన్ని ప్రచురించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసికి, ప్రతి క్రైస్తవ సేవకుడికి ఉందని పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆయన మరణాన్ని మనం ప్రచురించాల్సిన భారము, బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కూడా ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో, నేను వచ్చేంత వరకు, మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధికులు అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే ఆయన గణపరుస్తున్నారో, ఎవరైతే ఆయన్ని కొనియాడుతున్నారో, భజిస్తున్నారో, ఆ ఆరాధించేటటువంటి వారంతా ఆయన మరణాన్ని ప్రచురించాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి అంటున్నాడు. నేను వచ్చేంత వరకు అంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే ఆయన అప్పగించిన ఆది అపోస్తల బోధ అనే బోధను, ఆ సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ బోధలోనే, ఆ ఉపదేశంలోనే, ఆ ఉపదేశ క్రమంలోనే మనం ముందుకెళ్ళాలి. కానీ ఇక ఎలాంటి దిగజారిపోయేటటువంటి సిద్ధాంతాల వైపు మనం వెళ్ళకూడదు. దిగజారిపోయేటటువంటి నైతిక విలువలు దిగజారిపోయేటటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి క్రైస్తవ్యంలో, నామకార్థ క్రైస్తవ్యంలో, నులివెచ్చని క్రైస్తవ్యంలో, తాత్కాలిక క్రైస్తవ్యంలో, సుఖవంతమైన క్రైస్తవ్యంలో మనం ఉండకూడదు. ఏదైతే దేవుడు సత్య సంబంధమైనటువంటి బోధన మనకు అప్పగించాడో ఆ సత్య సంబంధమైనటువంటి బోధలో మనము స్థిరంగా నిలబడాలనేది దేవుని యొక్క సంకల్పమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకనే ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారు ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేంత వరకు, క్రీస్తు భూలోకానికి వచ్చేంత వరకు ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సేవకుడు తప్పనిసరిగా సత్యమును గట్టిగా పట్టుకొని, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, ప్రార్థన జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగనే ఏ బోధ అయితే మనకు అప్పగించాడో, ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, ఏ బోధలో అయితే మనం నడుస్తున్నామో, ఏ ఉపదేశంలో అయితే కట్టబడి ఉన్నామో ఆ సత్యము కోసం మనం దాన్ని క్రైస్తవ యోధులైనటువంటి ప్రతి ఒక్కరూ ఆయన వచ్చేంత వరకు సాతాను మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని రకాలుగా పడగొట్టినా, ఎన్ని రకాలుగా ఓడించినా, ఎన్ని రకాలుగా మనల్ని హింసించినా, ఎన్ని రకాలుగా మనల్ని శోధించినా వాడి చేతిలో మనం ఓడిపోకుండా యోధులుగా ఉండి ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని సాతాన్ని ఓడించి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇక మూడోది పనివారు. లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనంలో, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను.
క్రీస్తు వచ్చేంత వరకు ఆయన ఇచ్చినటువంటి తలాంతులు, ఆయన ఇచ్చేటటువంటి వరాలు, ఆయన ఇచ్చినటువంటి మీనాలు అంటే ఆయన ఇచ్చినటువంటి తలాంతులను, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలను, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ వరాలను వాడి వ్యాపారం చేయడంటే ఈ లోకంలో సేవ చేయండి, లేకపోతే పరిచర్య చేయండి అని ఆయన ఇండైరెక్ట్గా మనకి తెలియజేస్తున్నటువంటి మర్మం. అది ఎలాగా దాన్ని డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా అయితే చెప్తున్నాడో దాన్ని మనం గ్రహించాలి. మనకిచ్చిన వరాలను పొందుకొని దాని ద్వారా లోకంలో ఉన్న దుష్ట శక్తులను ఓడించి సాతాను శక్తులను తరిమికొట్టి ప్రజలను మనం ప్రభు వైపు త్రిప్పాలి. సాతాను చేతిలో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పాల్సిన భారము, బాధ్యత మన మీద ఉంది. కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభు వైపు తిప్పాల్సినటువంటి ఆ యొక్క సంకల్పం మన మీద పెట్టాడు. అందుకే మనల్ని పిలిచాడు. అందుకనే ఎవరైతే పనివారిగా ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం పిలుపు కలిగిన వారిగా ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం శ్రమపడే వారిగా ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం హతసాక్షులుగా ఆయన్ని ప్రేమించేవారుగా ఉన్నారో, ఆయన రాజ్యాన్ని బలంగా కట్టాలని ఆసక్తి కలిగిన వారు ఉన్నారో, వారు చేయాల్సిన మూడో పని, ప్రభు క్రీస్తు వచ్చేంత వరకు మనం చేయాల్సిన మూడో పని ఏందయ్యా అంటే అక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన సేవను విస్తరింప చేయాలి. ఆయన పరిచర్యను హద్దులు దాటే విధంగా మనం శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా మనకిచ్చిన పరిచర్యను విస్తరింప చేయాలనేది దేవుని యొక్క సంకల్పమైనది. ఈ మూడు పనులు ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సేవకుడు చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియదేవులారా, ఇవి మనము కలిసి గనుక చేస్తే, ప్రభు వచ్చేంత వరకు మనం కలిసి చేస్తే, ప్రభువు తన రాకడలో మనల్ని మెచ్చుకొని మనల్ని తన మహిమలో మనల్ని ఘనపరచును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.